నమస్తే. 2024 మాస ఫలితాల్లో మే మాసంలో ధనుసు రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి ధను రాశి వారికి ముఖ్యంగా ఈ మాసం కొన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వీళ్ళకి మే మాసం అంతా కూడా అనుకూలంగా ఉంది. ధనుసు రాశి వారికి ప్రయత్నాలు అన్నవి ఫలిస్తాయి. ఆరోగ్య పరిస్థితులు కూడా చక్కగా ఉంటాయి. హెల్త్ కండిషన్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి ఈ మాసంలో. కొంత ఎవరైతే ఆల్రెడీ జాబ్స్లో ఉన్నారో వాళ్ళు కొద్దిగా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటారు. జాబ్ కంటిన్యూ చేయడం లేకపోతే ఇంకా బెటర్ దానికి వెళ్దామా అనే థాట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. బట్ ఇంకొక జాబ్ చేంజ్ చేయాలనే థాట్స్ మీరు మాక్సిమం చేయకుండా ఉంటే మంచిది. ధనురాశి వారు సేమ్ జాబ్లో కంటిన్యూ అవ్వండి. అదృష్టం అయితే ఉంది, మీ వెనకే ఉంది, పాజిటివిటీ అయితే బాగానే ఉంది. కానీ ఫ్లక్చుయేషన్ ఏదైతే ఉంటుందో మీరు వేరే జాబ్ మారినా కూడా సిచ్యువేషన్స్ ఏవి మారో కాబట్టి సేమ్ జాబ్లో కంటిన్యూ చేయండి. ఆల్రెడీ జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకైతే చెప్పుకున్నాం మే మాసం 1 to 31 వరకు అనుకూలంగానే ఉంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే స్థిరాస్తి కొనుక్కోవాలనుకుంటారో వాళ్ళు 1-2 సార్లు ఆలోచించి తీసుకోండి. ఎందుకంటే కొన్ని ల్యాండ్ ఇష్యూస్ కానీ ఇలాంటివి అరైజ్ అయ్యే అవకాశం ఉంది ధనుర్రాశి వారికి. ఆల్రెడీ ల్యాండ్ ఉన్న వాళ్ళకి కూడా ఉమ్మడి విషయాల్లో అంటే జాయింట్లో ల్యాండ్స్ ఉన్న వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ అరైజ్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే ఈ మంత్లో కనిపిస్తున్నాయి. చాలా కేర్ తీసుకోవాలి. ఇక బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విషయానికి వస్తే ముఖ్యంగా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పాజిటివ్ ఉన్నాయి. స్పెక్యులేషన్ కానీ నూతన వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి, భాగస్వామి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కూడా కొంత లాభాల బాటలో ముందుకి వ్యాపారం కొనసాగుతుంది. ఇంకా సంతాన విషయాల్లో తీసుకునే నిర్ణయాలు మే 1, 2 ఆల్మోస్ట్ మే 1, 2, 3 వీక్స్లో పాజిటివ్ ఉందండి. 4th వీక్ నుంచి మేజర్ డిసిషన్స్ అంటే పిల్లల ఎడ్యుకేషన్, మీ సంతానం ఎడ్యుకేషన్ కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్, వివాహాలు కానీ, వాళ్ళ యొక్క సెటిల్మెంట్ ఆస్పెక్ట్స్ కానీ డిసిషన్స్ ఏమన్నా మీరు తీసుకోవలసి ఉంటే మే 19th లోపు పాజిటివ్ డిసిషన్స్ అన్నవి అంటే వాళ్ళ గురించి మీరు తీసుకోగలుగుతారు. తర్వాత ఏంటంటే పానిక్ సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఖర్చుల విషయం చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ధనుసు రాశి వారు అధిక ఖర్చులు, సడన్గా ఎక్స్పెన్సెస్ పెరగడము ఇవి కనబడతాయి. అంటే ఒక రకంగా మనీ కంటికి కనిపించదు. ఎంత మనీ వచ్చినా అది ఎక్స్పెన్సెస్లో సడన్గా ఎక్స్పెండిచర్ అయిపోవడము, ఈ ప్రాబ్లం అనేది ర్యాండమ్గా వస్తూ ఉండొచ్చు ధనుసు రాశి వారికి. మిగతా అన్ని ఆస్పెక్ట్స్, ఎందుకంటే మిగతా అన్ని ప్లానెట్స్ పాజిటివ్గానే ఉన్నాయి. కొంచెం ఈ ఖర్చులు అండ్ ఇంకొక పాయింట్ ధనురాశి వారికి మాటకి విలువ. సో వాల్యుయేషన్ అన్నది ఆటోమేటికలీ తక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే కొన్ని విషయాల్లో మీకు అనవసరమైన విషయాల్లో సలహా ఇవ్వటం కానీ, అంటే ఎదుటి వాళ్ళకి మంచి జరుగుతుందని మీరు సలహా ఇచ్చినా కానీ దాన్ని వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటారు. సో పాజిటివిటీ మనం ఇచ్చినా కూడా ఎదుటి వాళ్ళు రిసీవ్ చేసుకునే ఇది కూడా ఉండాలి కదా, వాళ్ళకి అది ఉండదు. కొంచెం ఆ విషయంలో ఉచిత సలహా ఇచ్చారని వాళ్ళు భావించవచ్చు. కాబట్టి మనం సజెషన్ ఇచ్చేటప్పుడు ఎదుటి వాళ్ళు అంత వర్తో కాదో ఒకసారి ఆలోచించే సజెషన్స్ ఇవ్వండి. లేదంటే ఆ విషయంలో మీకు కలత ఏర్పడవచ్చు. అయ్యో నేను మంచి చెప్పాను, వీళ్ళు ఎందుకు ఇంత నెగిటివ్గా రిసీవ్ చేసుకున్నారన్న విషయాల పట్ల జాగ్రత్త తీసుకోండి. ఇంకా హౌస్ వైఫ్స్ విషయానికి వస్తే ధనుర్రాశి వాళ్ళలో చక్కగా ఆరోగ్య పరిస్థితులు చక్కగా ఉన్నాయి, కుటుంబ పరిస్థితులు చక్కగా ఉన్నాయి. కాబట్టి ఈ మాసంలో కొంత మీరు సాయిబాబా ఆరాధన కానీ, దక్షిణామూర్తి ఆరాధన కానీ చేయటం వల్ల చాలా పాజిటివిటీ పెరుగుతుంది. ఇందాక ఒకటి చెప్పుకున్న మాటకి విలువ అన్నది, అంటే మంచిగా మాట్లాడినా కూడా ఎదుటి వాళ్ళు నెగిటివ్గా రిసీవ్ చేసుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ అదృష్టం చక్కగా ఉంది. ఎందుకంటే కోర్టు సమస్యలు ఒక కొలిక్కి రావటము. సో ఓవరాల్గా చూస్తే అదృష్టం అన్నది బాగుంది. కాబట్టి వరి అవ్వాల్సింది ఏం లేదు. కొంచెం ఆ విషయం ఒక్కటే మీరు హౌస్ వైఫ్స్ కూడా కేర్ తీసుకోండి. ఇంకా విద్యార్థులు అధికంగా శ్రద్ధ వహించాలి. ఎందుకంటే స్టడీస్ పట్ల అధికంగా శ్రద్ధ వహించకపోతే కమింగ్ వచ్చే మంత్స్ ఇవన్నీ కూడా కొంచెం మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి నియరెస్ట్గా రీచ్ అవ్వలేరు. సో విద్యార్థులు కాన్సన్ట్రేట్ చేయండి స్టడీస్ మీద. ఇక రైతులకి, రాజకీయ రంగంలో ఉన్న వారికి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పాజిటివ్గానే ఉంది. సో కొన్ని పాజిటివ్ థింగ్స్ జరుగుతాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండిపోయే కొన్ని ఇష్యూస్ అన్నీ కూడా ఈ మే మంత్లో సొల్యూషన్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రేమ విషయాలు చాలా వరకు కూడా ఫలించే అవకాశం అయితే ఉంది. బట్ ఏదైనా సిచ్యువేషన్ మీరు చూసి దాన్ని కన్వే చేయండి. పెద్దవాళ్ళ వరకు తీసుకెళ్ళాలి అంటే సిచ్యువేషన్స్ చూసి అది ఎప్పుడు మీరు కన్వే చేయాలి. మ్యాక్సిమం
4 వీక్స్ కూడా పాజిటివ్గానే ఉంది. సో పరిస్థితి బట్టి అంటే ఇందాక ఒక పాయింట్ చెప్పుకున్నాం, మాట మనం ఏదైనా అన్నప్పుడు ఎదుటి వాళ్ళు దాన్ని నెగిటివ్గా రిసీవ్ చేసుకోవచ్చు. ఆ ఒక్క విషయం తప్ప మిగతా అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి కాబట్టి కన్వే చేయొచ్చు. ప్రేమ వ్యవహారాలు కూడా పాజిటివ్గానే ఉన్నాయి. ఇక చేసుకోవాల్సిన పరిహారాల్లో మనం చెప్పుకున్నాం సాయిబాబా ఆరాధన థర్స్డే రోజు కొంచెం రావి చెట్టుకి రాగి చెంబుతో వాటర్ పోయండి. సో ఈ రాగి చెంబుతో వాటర్ పోసి చక్కగా మీరు రావి చెట్టు చుట్టూ ఒక 16 టైమ్స్ గురుమంత్రం చదువుకొని తిరిగితే చాలా వరకు ఇక వివాహం నిశ్చయం కానీ యువకులకు కానీ ప్రేమ ఫలించాలనుకున్న వాళ్ళకి, ఉద్యోగాలు రావాల్సినవి పెండింగ్లో ఉన్న వాళ్ళకి కానీ ఆర్ ఇంకా హెల్త్ కండిషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా పాజిటివ్గా మారుతాయి. ఇక గురుమంత్రం ఉంటుంది, దేవానాంచ ఋషినాంచ గురు కాంజన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం మంత్రం చదువుకుంటూ 16 టైమ్స్ రావి చెట్టు చుట్టూ తిరిగి రాగి చెంబుతో పోయండి రావి చెట్టుకి వాటర్. సో అలాగే ఏదైనా స్వీట్, ఎనీథింగ్ స్వీట్ థర్స్డేస్ టెంపుల్లో డిస్ట్రిబ్యూట్ చేయటం వల్ల రిలేషన్స్ పెరుగుతాయి. చాలా వరకు ఇందాక వాల్యూ తగ్గచ్చు, మాటకి విలువ తగ్గచ్చు అని ఒక పాయింట్ దగ్గర చెప్పుకున్నాం కాబట్టి ఇది వాల్యూషన్స్ అనేవి బాగా మీకు ఇంప్రూవ్ అవుతాయి అండ్ ఛాన్సెస్ పెరుగుతాయండి. మార్కెటింగ్లో, బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్న వాళ్ళకి అండ్ మెడికల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కొన్ని ఆపర్చునిటీస్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ సేమ్ జాబ్స్లో కంటిన్యూ చేయండి. ఇక డేట్స్ వైజ్ చూద్దాం ఎలా ఉందో ధనుసు రాశి వారికి మే మంత్ 1st and 2nd డేట్స్, 3rd, 4th, 5, 6, 7, 8 ఆల్మోస్ట్ 1st to 8th వరకు ఉండే డేట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. 9, 10 డేట్స్ మేజర్ డిసిషన్ అయితే ఏవి తీసుకోవద్దు. ఒకవేళ మైండ్ ఏదైనా డిప్రెసివ్ మోడ్లో ఉంటే మేజర్ డిసిషన్ తీసుకోవద్దు. 9 and 10, 11, 12, 13, 14 కొంచెం వినోదాల్లో పాల్గొంటారు, బంధుమిత్రులతో కలుస్తారు, పాత మిత్రులు, విడిపోయిన మిత్రులందరూ మళ్ళీ కలుస్తారు. ఎప్పుడు 11 to 14, 15, 16 మళ్ళీ చూడండి ఆ రోజు కొంచెం హెల్త్ పరంగా పాజిటివ్గా ఉంది అంటే సో ఏదైనా డిసిషన్ అన్నది తీసుకోవాలి అనిపిస్తే తీసుకోండి. ఆర్ మర్నాటికి పోస్ట్ పోన్ చేయండి. ఎప్పుడు 15 and 16 డేట్స్ లేదంటే 17, 18 డేట్స్ అనేవి మళ్ళీ పాజిటివ్ ఉన్నాయి. 17, 18, 19, 20, 21, 22 డేట్స్ పాజిటివ్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ మీకు 17 to 22 వరకు డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి అప్పుడు ఆ డేస్లో ఉన్న 15, 16 డేస్లో ఉండే సిచ్యువేషన్, మైండ్ కండిషన్ బట్టి పోస్ట్ పోన్ చేయండి థాట్స్ ఏదైనా ఉంటే. ఇక 23, 24, 25, 26 ఈ డేట్స్లో కూడా మేజర్ డిసిషన్స్ ఏవి తీసుకోకుండా ఉంటే మంచిది. 27, 28, 29, 30, 31 ఈ డేట్స్ మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. మొత్తం మీద ధనుసు రాశి వారికి చాలా విషయాల్లో బెటర్మెంట్ కనిపిస్తోంది కాబట్టి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకున్నారు కదా, అది పాటించండి. స్వస్తి.